నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ యష్. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న పూరి జగన్నాథుని రత్న భాండాగారం తలుపులు తెరుచుకోనున్నాయి. దాదాపు 55 ఏళ్ల నుంచి మూసి ఉన్న మూడో గదిని ఈ నెల 14న రత్న భాండాగార రహస్య గదిని తెరవాలని జస్టిస్ విశ్వనాథ్ రథ కమిటీ ఒడిశా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నట్టు తెలిపింది. రత్న భాండాగారాన్ని చివరిసారి 1978లో తెరిచారు. జగన్నాథ క్షేత్రంలోని రత్న భాండాగార రహస్య గదిని జూలై 14న తిరిగి తెరిపించాలని జస్టిస్ విశ్వనాథ్ రథ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. సమావేశమై చర్చలు జరిపిన కమిటీ సభ్యులు ఈ నిర్ణయంతో ముందుకొచ్చారు. ఆ తేదీలోపు తాళం చెవి అప్పగించాల్సిందిగా క్షేత్ర పాలనాధికారికి సూచించారు. వాస్తవానికి ఈ సమావేశంలోనే సమర్పించాలని కోరామని, అయితే ఆలయ యంత్రాంగం రథయాత్రలో నిమగ్నమై ఉన్నందున సాధ్యపడలేదన్నారు. డూప్లికేట్ తాళం చెవితో తెరుచుకోని పక్షంలో తాళం పగలగొట్టాలని నిర్ణయించామని జస్టిస్ రథ్ తెలిపారు. తమ నిర్ణయాలను ఆలయ నిర్వహణ కమిటీకి పంపిస్తామని, ఆపై ప్రభుత్వ ఆమోదానికి వెళ్తుందని, ఆ తర్వాత రత్న భండార్ను తెరుచుకోవచ్చన్నారు. సంపద జాబితా రూపకల్పన, భాండాగారం మరమ్మతుల విషయంలో అవసరమైన మార్గదర్శకాలపై చర్చించినట్టు చెప్పారు జస్టిస్ రథ్. మరమ్మతుల సమయంలో జగన్నాథుని ఆభరణాలు, ఇతర విలువైన సామాగ్రిని ఆలయ ప్రాంగణంలోనే వేరే చోటికి తరలించేలా కమిటీలో ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. సంపద లెక్కింపు ప్రక్రియ చాలా సమయం పడుతుందని, తొలుత రాష్ట్ర ప్రభుత్వం లాజిస్టిక్స్ సమయంలో అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆభరణాల బరువు, ఇతర వివరాలను పరిశీలిస్తామని, దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతామని జస్టిస్ రథ్ తెలిపారు. పూరి రత్న భాండాగారంపై ఏళ్లుగా చర్చ నడుస్తుందన్న విషయం తెలిసిందే. గతంలో రాజులు, భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర రత్నాభరణాలు ఇందులో ఉన్నాయని, వీటి విలువ వేలకట్టలేనిదని అంచనా. అటువంటి ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమైన తరుణంలో దానిని తెరిచేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు భాండాగారం తలుపులు తెరిచేందుకు 2018 ఏప్రిల్ 4న నిపుణుల బృందం పరిశీలన వెళ్ళింది. అయితే రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్ళలేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు ఎంపీ రఘునందన్ రావు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లను కైవసం చేసుకుని బీజేపీ సత్తా చాటాలని ఎంపీ పిలుపునిచ్చారు. దుబ్బాక నియోజకవర్గ స్థాయి బీజేపీ ఓటర్ మహాశయుల కృతజ్ఞత సభలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. నాయకులు జనంలో ఉండాలని, లక్ష్యంతో ముందుకు సాగితే విజయం తనంతట తానే వస్తుందన్నారు. వార్డు సభ్యుల నుంచి మొదలు పార్లమెంట్ మెంబర్ వరకు బీజేపీ కార్యకర్తలే ఉండాలని ఆకాంక్షించారు. నవ్విన చోటనే గెలిచి చూపించాలన్నారు. జనమెప్పుడు డబ్బులకు అమ్ముడు పోరని ఉప ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లోనే రుజువైందన్నారు. డబ్బుల సంచులతో వచ్చిన ట్రబుల్ షూటర్కు కర్రు కాల్చి వాత పెట్టారన్నారు. సిద్దిపేట, దుబ్బాక తనకు జన్మనిస్తే పెంచి పోషించిన పటాన్ చెరువు, సంగారెడ్డి ప్రాంతాలు కర్మభూమిగా ఆశీర్వదించాయని, తనను హక్కున చేర్చుకుని మంచి మెజార్టీతో గెలిపించాయని మెదక్ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. అంతకుముందు స్థానిక బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పద్మశాలి సంఘం సభ్యులు ఎంపీని ఘనంగా సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐఏఎస్ అధికారి జితేందర్ నియామకం దాదాపు ఖరారైంది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్టు సమాచారం. రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐఏఎస్ అధికారి జితేందర్ ఉత్తర్వులు రావాల్సి ఉన్న సీఎం రేవంత్ మహబూబ్ నగర్ జిల్లా పర్యటన కారణంగా వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఉత్తర్వులు వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీగా జితేందర్ గుర్తింపు పొందనున్నారు. ప్రస్తుతం ఆయన డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జితేందర్ పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో రైతు కుటుంబంలో జన్మించారు. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఏపీ క్యాడర్కు ఎంపికయ్యారు. తొలుత నిర్మల్ ఏఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. నాడు నక్సల్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. తర్వాత ఢిల్లీ సిబిఐలో 2004 నుంచి 2006 వరకు గ్రే హౌన్స్లో విధులు నిర్వహించారు. డీజీపీగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్లో బాధ్యతలు నిర్వహించారు ఐపీఎస్ అధికారి జితేందర్. అనంతరం వరంగల్ రేంజ్ డీజీపీగా బాధ్యతలు తీసుకున్నారు. తర్వాత హైదరాబాద్ కమిషనరేట్ ట్రాఫిక్ అదనపు కమిషనర్గా పనిచేశారు. ఆ తర్వాత శాంతి భద్రతా విధంగా అదనపు డీజీపీగా, జైళ్ల శాఖ డీజీపీగా బాధ్యతలు నిర్వహించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్లో ఆయన పదవి కాలం ముగియనుంది. ఇప్పుడు డీజీపీగా నియమితులై 14 నెలల పాటు కొనసాగనున్నారు. ప్రస్తుతం డీజీపీ రవిగుప్తాను ప్రభుత్వం నియమించలేదు. శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం
అప్పటి డీజీపీ అంజనీ కుమార్ను క్రమశిక్షణా చర్య కింద సస్పెండ్ చేసి ఎన్నికల కమిషనర్ రవిగుప్తాను డీజీపీగా నియమించారు. అయితే రాష్ట్రంలో ఇటీవల లా అండ్ ఆర్డర్ అదుపు తప్పడం, ఎక్కడ చూసినా చైన్ స్నాచింగ్ ముఠాలు, దోపిడీ గ్యాంగులు హల్చల్ చేస్తుండటం, నదీ రోడ్లపై హత్యలు జరుగుతుండటంతో డీజీపీ మార్పు అనివార్యమైంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి దేశంలో పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇవాళ ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లకు ఏ ఇబ్బంది కాకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలు తమ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేయడం, పలువురు చనిపోవడం వల్ల ఏర్పడిన ఖాళీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు నిర్వహిస్తుంది. బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ సహా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్ల వద్ద ప్రజలు బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా దీనికి సంబంధించిన జూలై 13 ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. మరి ఈ ఉప ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి పైచేయి సాధిస్తుందో లేక ప్రతిపక్ష కూటమి మరోసారి పుంజుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాని రేవంత్ సర్కార్ ఇప్పుడు నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ పారిశ్రమల శాఖకు చెందిన 20,000 కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తానాగా పెట్టి 10,000 కోట్లు సమీకరించాలని సర్కార్ భావిస్తుందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమీకరణకు ప్రభుత్వ భూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తానాగా పెడుతున్న సమాచారంపై కేటీఆర్ ఎక్స్లో స్పందించారు. దీనికి మధ్యవర్తిగా ఓ మర్చెంట్ బ్యాంకర్ను పెట్టి వారికి 100 కోట్ల కమిషన్ ఇచ్చేందుకు సిద్ధమైందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మతిలేని చర్యల వల్ల తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటుపడి కొత్తగా పెట్టుబడులు, పరిశ్రమలు రాక, ఉద్యోగాలు రాక మన బిడ్డలకు కొలువులు రాకుండా పోయే ప్రమాదం ఉందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కోకాపేట, రాయదుర్గ వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. అలాంటి చోట 400 ఎకరాలు ప్రైవేట్ సంస్థలకు తానాగా పెట్టడం అనాలోచిత చర్య. అసలే గత 7 నెలలుగా రాష్ట్ర పారిశ్రామికంగా అధ్వానంగా ఉంది. కొత్తగా పెట్టుబడులు రావడం లేదు. ఉన్న కంపెనీలు కూడా సరైన ప్రోత్సాహం లేక పక్కచూపులు చూస్తున్నాయి. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కొరకు పరిశ్రమలకు ఇచ్చే భూములు తాకట్టు పెడితే కంపెనీలకు ఏమిస్తారు? కొత్తగా మన యువతకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి అని రేవంత్ ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో కనకదుర్గ నృత్య విభావారి 42వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. యువ కళాకారులు దుర్గా, లక్ష్మీదేవి, సరస్వతి, శ్రీరాముడు తదితర దేవతలపై రచించిన శ్లోకాలను భావయుక్తంగా అభినయించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలువురు గురువులతో కలిసి రాష్ట్ర భాషా సంస్కృతి శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శన ప్రారంభించారు. పలువురు చిన్నారులు వినాయక స్తుతితో ప్రదర్శనకు శుభారంభం పలికారు. అష్టపది, తిల్లన, మహేశ్వరి వంటి అంశాలను కళాకారులు సమర్థవంతంగా ఆవిష్కరించి ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడెల పంపిణీ తిరిగి ప్రారంభమైంది. గతంలో కోడెల వితరణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో కార్యక్రమం తాత్కాలికంగా నిలిపివేశారు. ఫలితంగా గోశాలలో సామర్థ్యానికి మించిన కోడెలు, ఆవులు పెరిగిపోయాయి. వాటికి వ్యాధులు సంక్రమిస్తాయని భావించిన యంత్రాంగం కలెక్టర్ ఆదేశాలతో రైతులకు కోడెల పంపిణీకి మళ్లీ శ్రీకారం చుట్టారు. ఉచితాలు ఇవ్వడం వల్లే దేశం బలహీనపడుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖలో కనక మహాలక్ష్మి బ్యాంక్ రజతోత్సవంలో వెంకయ్యనాయుడు, మిజోరం గవర్నర్ కుంభంపాటి హరిబాబు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో కనక మహాలక్ష్మి బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారని హరిబాబు తెలిపారు. సకాలంలో సరసమైన వడ్డీ రుణం ఇస్తే కట్టగలరు. ఆ కట్టాల్సిన బాధ్యతను గుర్తు చేయాల్సిన పాలకులు మనం కట్టబడలేదు, మేము వస్తే ఇది ఫ్రీ అది ఫ్రీ అని చెప్పని వ్యవస్థను దెబ్బతీస్తుంది. నేను ఒక పార్టీ గురించో ఒక నాయకుడి గురించో చెప్పడం లేదు. ఒకరితో ఒకరు పోటీపడి ఈ ఫ్రీ బీస్, ఈ మెంటాలిటీని దేశంలో పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు కావాల్సింది సౌకర్యాలు కల్పించాలి. రోడ్లు ఏమైపోయా అని దాన్ని పడుచుకోకుండా మేము అది ఫ్రీగా ఇస్తాం, ఇదిగా ఫ్రీగా ఇస్తామని చెప్పి పోటాపోటీలుగా వ్యవస్థను దెబ్బతీస్తున్నారు. దేశం యొక్క
ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. దేశం దానివల్ల బలహీనపడుతుంది. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక అభివృద్ధిలో కనక మహాలక్ష్మి బ్యాంక్ ఒక సముచితమైన పాత్రను నిర్వహిస్తుందని చెప్పి నాకు విశ్వాసం ఉంది. ఆ విధంగా ఆర్థిక అభివృద్ధిలో భాగస్వామ్యం అయి వాటాదారులకు ఖాతాదారులకు మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి మొత్తానికి కూడా వారి యొక్క సేవలు విస్తరించి ఆర్థిక అభివృద్ధిలో వారు పాల్గొంచుకునే విధంగా ఉన్నారు. కాబట్టి చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఏపీలోని ఉమ్మడి కడప జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం వాడివేడిగా సాగింది. ప్రభుత్వం మారడంతో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు రాంప్రసాద్ రెడ్డి రాకతో సభకు కొత్త కల వచ్చింది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తిచూపుతూ చర్చలు సాగించారు. జగనన్న లేఅవుట్, సాధారణ సర్టిఫికేట్లు, గ్రావెల్ రోడ్లలో అక్రమాలపై ప్రశ్నలు అడుగుతూ ఉక్కిరిబిక్కిరి చేశారు టీడీపీ సభ్యులు. చాలా ప్రశ్నలకు అధికారుల సమాధానాలు చెప్పలేక నీళ్లు నమలాల్సిన పరిస్థితి. అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. 2019 ముందు ఇచ్చిన షెడ్లకైతేనే మిగతా దాళ్లకు గత ప్రభుత్వంలో రైతులు కష్టపడి తాళి తాగట్టు పెట్టి కట్టిన గో సంరక్షణ షెడ్లు కూడా డబ్బులు లేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో పోయిన 5 సంవత్సరాలు. ప్యాక్ హౌస్ల విషయానికి వస్తే వాళ్ళే ఒప్పుకున్నారు. ఇప్పుడు ముందు ప్రభుత్వం మీద అట్లీస్ట్ ఈ ప్రభుత్వం అనే పని తప్పకుండా రైతులకు సంబంధించి ప్యాక్ హౌస్లు అయితేనే పులివెందుల, అలాగే ఎక్కడైతే చీని తోటలు, మామిడి తోటలు ఎక్కువగా పండిస్తా ఉంటారో అలాంటి వాళ్ళకి ప్రొటెక్షన్ గా దాన్ని కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పాం. హార్టికల్చర్ లో తప్పకుండా ఉద్యానవన శాఖ పంటలు ఎక్కువ పండిస్తారో అక్కడ అన్ని విధాల చర్యలు తీసుకునే దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జిల్లాలో ఎన్ఆర్జీఎస్ ద్వారా ఎన్ని గ్రావెల్ రోడ్ వేసినారు, ఏ నియోజకవర్గంలో ఎన్ని గ్రావెల్ రోడ్లు వేసినారు, ఏ నియోజకవర్గానికి ఎన్ఆర్జీఎస్ లో ఈ మెటీరియల్ టైప్ చేసి ఎంత మీరు ఖర్చు పెట్టారు? కాన్స్టిట్యుయెన్సీకి 60 లక్షలు మ్యాచింగ్ గ్రాండ్ ద్వారా మీరు చేసినారు లేదు? అంటే మీరు చెప్పేది 26 కోట్ల సంబంధించిన వర్కుల మాకెలా తెలుసు అది మేడం? 26 కోట్ల 30 కోట్ల మేడం. మీరు సమావేశానికి వచ్చేటప్పుడు పూర్తి సమావేశాలు తీసుకొని రండి. మీరు బ్లైండ్ లో ఉండారు దోమాలో. యదుభూషణ్ రెడ్డి గారు ఏకపాత్రనం చేసి ఆయన అందరి కళ్ళ కనుక పనిచేసిన ఆయన మీటింగ్ వచ్చి ఆయన పీడీ ఇంకా రిజైన్ యాక్సెప్ట్ కాలేదు కదా. మీకు తెలియనప్పుడు చెప్పండి ఎక్కడ యాక్సెప్ట్ అయినా రిజెక్ట్ చేసేది. ఆయన వచ్చి చెప్పాలి. మీకు అర్థమర్థం లేని సమాధానం చెప్తే ఎట్లా? అంత పని మాలో సభ్యుల రేటు వచ్చింది. ఇన్ఫర్మేషన్ మీరు కరెక్ట్ గా తీసుకొని చెప్పాలా? కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల సంచలనంగా మారిన వాల్మీకి కార్పొరేషన్ అక్రమాస్తుల కేసులో ఈడీ అధికారులు దూకుడు ప్రవర్తిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం ఏకకాలంలో 18 చోట్ల రైడ్స్ కొనసాగిస్తున్నారు. మాజీ మంత్రి బి నాగేంద్ర, ఎమ్మెల్యే బసనగౌడ ఇళ్లల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో కీలక ఆధారాలు సేకరించిన ఈడీ అధికారులు నాగేంద్ర, బసనగౌడ దద్దరులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. కాగా ఈ రైడ్స్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో కూటమి నష్ట నివారణ చర్యలు చేపడుతుంది. రైతు బజార్లలో సబ్సిడీపై సరుకులు అమ్మేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలోని రైతు బజార్లలో తగ్గించిన ధరలకు కందిపప్పు, బియ్యం అమ్మకాలు మొదలు పెడతామన్నారు మంత్రి నాదెండ్ల. రేపటి నుంచి ప్రత్యేక కౌంటర్లు ప్రారంభించి విక్రయాలు జరుపుతామన్నారు. బహిరంగ మార్కెట్లలో కందిపప్పు కేజీ 181 ఉండగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కౌంటర్లలో 160, అలాగే బియ్యం కేజీ 52 రూపాయలు కాగా రైతు బజార్లో 48 రూపాయలకే అందిస్తున్నామన్నారు. కేజీ 55.85 పైసలు ఉన్న స్టీమ్ బియ్యాన్ని 49కి విక్రయించేలా తగిన ఏర్పాట్లు చేయాలని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక పంపిణీ సాఫీగా సాగుతుంది. ఇసుక రీచ్లు, స్టాక్ పాయింట్ల వద్ద లారీలు, ట్రాక్టర్లు బార్లు తీరాయి. 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఇసుకను అక్రమంగా దోచేసి భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టిందని కూటమి నేతలు పేర్కొన్నారు. నూతన ఇసుక విధానంతో కార్మికులు, బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మతంతో సంబంధం లేకుండా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. విడాకుల తర్వాత ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం కోరవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 ప్రకారం విడాకులు తీసుకున్న తన భర్తకు భరణం చెల్లించాలన్న ఆదేశాలను సవాలు చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి వేసిన పిటిషన్ను జస్టిస్ బి నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ఏపీ రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక హోదా కావాల్సిందేనని వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉన్నారు కాబట్టి విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టాలని డిమాండ్ చేశారు. ఇసుక పాలసీపై కావాలంటే విచారణ చేసుకోవచ్చు, కానీ గత ప్రభుత్వంపై నిందలు వేయడం సమంజసం కాదని వైవి అన్నారు. వైఎస్ జగన్ రాజీనామా చేస్తారంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని వైవి సుబ్బారెడ్డి ఖండించారు. జగన్ రాజీనామా చేయరు, చేయాల్సిన పని లేదని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.